లుక్స్ వైజ్ కూడా బెస్ట్ లుక్స్ ఇస్తామని వంశీ గారు ప్రామిస్ చేశారు. ఇప్పటివరకు బాలకృష్ణ గారు చేసిన సినిమాల్లో దిస్ ఈస్ ద బెస్ట్ లుక్ అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారని మీ ప్రొడ్యూసర్ చెప్పేశారు. అంటే మాకు విజువల్గా మాకు డాకు మహారాజ్ విజువల్ చూసినప్పుడు అర్థమైంది మాకు. ఏఎంబీలో మీతో పాటు చూసినప్పుడు ఒక కన్నెలా మూసి వస్తున్న షార్ట్ ఎక్స్ట్రాడినరీ బాబు గారు. ఎందుకంటే ఆయన్ని రకరకాలుగా చూసాం కానీ సో ఇలా ఒక కన్ను మూసి అలా గుర్రం మీద వస్తున్న బాలకృష్ణ గారు మాకు చాలా కొత్తగా అనిపించారు. మీకు లుక్స్ పరంగా ఆయన రకరకాల పౌరాణికాలు, చారిత్రక సినిమాలు, లైక్ చాలా సినిమాల్లో చాలా రకాల లుక్స్ ట్రై చేశారు. వాటన్నిటికి మించి ఒక లుక్ని సెట్ చేయడానికి మీ టీం చేసిన హోంవర్క్ ఏంటి? నిజం చెప్పాలంటే బాగానే కష్టపడ్డామండి. ఎందుకంటే 100 ఫిల్మ్స్ చేసిన ఒక గ్రేట్ యాక్టర్ ఆయన. వీళ్ళ కొత్త లుక్ ఇవ్వాలంటే కొత్త లుక్ ఇవ్వాలన్నా, కొత్త కథ చెప్పాలన్నా సరే చాలా కత్తిమీస్తాము. సో కొంచెం బాగానే కష్టపడ్డాం. ఏదో విధంగా బాలకృష్ణ గారు అంటే చిన్నపిల్లలకి నచ్చేలాగా చూపించాలి. ఆఫ్టర్ నేను ఎప్పుడూ చెప్తుంటాను, అన్స్టాపబుల్ తర్వాత చాలామంది కిడ్స్కి, చాలామంది సినిమాలే చూడని ఇళ్ళల్లో సీరియల్స్కే పరిమితం అయిపోయిన చాలామంది ఆడియన్స్ బాలకృష్ణ గారికి కనెక్ట్ అయిపోయారు. అంటే ఒక హ్యూజ్ స్టార్ ఒక టీవీ షో ద్వారా ఆయనలో లేని ఒక యాంగిల్ చాలామంది చూడగలిగారు. బాలకృష్ణ గారు అయినా చాలా సీరియస్గా ఉంటారు, ఎవరితో మాట్లాడరేమో అని ఫీల్ అవుతున్న వాళ్ళకి ఒక్కసారిగా చూడు, ఒకవైపే చూడు అని ఆయనగా రెండో వైపు చూపించడం జరిగింది అన్స్టాపబుల్ తర్వాత. ఆఫ్ స్క్రీన్ బాలకృష్ణ గారు చాలా నచ్చుతున్నారు సార్ ఇప్పుడు. అవును, అన్స్టాపబుల్ తర్వాత ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీ టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ బాలకృష్ణ గారితో మనం ఓన్లీ యాక్షన్ అనుకుంటాం బాలకృష్ణ గారు, బట్ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. ఆయన మెమరీ చాలా బాగుంటుంది. నేను 1 year బ్యాక్ చెప్పిన కథ జర్నీలో ఏదన్నా నేను మళ్ళీ రన్ త్రూ చేస్తున్నప్పుడు ఆయన మళ్ళీ సేమ్ ఆ డైలాగ్స్ అన్నీ గుర్తుంటాయి ఆయనకి. అంత బాగుంటుంది ఆయన మెమరీ. జనరల్గా ఆయన ఆఫ్ స్క్రీన్ డైలాగ్స్ మన ఏదో పెద్ద షాప్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు సైలెన్స్ అన్నప్పుడు ఆ డైలాగే వైరల్ అయిపోయింది. ఎవరు తెచ్చాడు అక్కడ సైలెన్స్. అవును, ఆయన ఏం చేసినా సరే అది ట్రెండ్ అయిపోద్ది. బాలకృష్ణ గారు ఒకటే నాకు ఎప్పటికీ బాగా గుర్తు, ఎవడో నువ్వు గాడిదే అజ్జిపు అంటారు. అలా చాలా ఆయన టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్స్ట్రాడినరీ.